భయపడకూడదు అంటే అర్థమైంది. వారి ప్రశ్నలు మనల్ని బెదిరించే విధంగా ఉంటాయి. వారి బెదిరింపులకు భయపడకుండా కలవరపడకుండా అంటే వారి ప్రశ్నలు కలవరపరిచే విధంగా ఉంటాయి. ప్రశ్న కలవరపరుస్తుంది, ప్రశ్న బెదిరిస్తుంది. అవతల వాళ్ళు వేస్తున్నటువంటి నిందారోపణలు మనల్ని బెదిరించే విధంగా ఉంటాయి. సాతాను ఎప్పుడే కానీ దేవుడు వాడు చాలా సింపుల్ గా అటాక్ చేయడు. మనం అదిరిపోయే విధంగా, మనం భయపడే విధంగా వాడి యొక్క దాడులు ఉంటాయి. మీరు వారి బెదిరింపులకు భయపడి వాడు ఏదో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు దుష్టుడు మన మీద అపనిందలు వేయడానికి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నీ మీద, నేరారోపణ తీసుకొచ్చి అనేక ఎవిడెన్సెస్ పట్టుకుని వచ్చాడు దేవుని దగ్గరికి వాడు. జకర్యా ప్రవచన గ్రంథంలో హోషేయ మీద నేరారోపణ, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో సహోదరులందరి మీద నేరం మోపువాడు. తగిన ఆధారాలు పట్టుకుని వస్తాడు వాడు దేవుని దగ్గరికి. ఇది సాతాను లక్షణము. నువ్వు తప్పు చేసినావు, ఆ తప్పుకు సంబంధించిన ఆధారం నా దగ్గర ఉన్నది అని అంటుండంటే వాడు దుష్టుడని మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే ఆ లక్షణం సాతానేది బైబుల్లో. దేవుడి లక్షణం ఎట్లుంటో తెలుసా? ఒకవేళ వాడు తప్పు చేసినట్టు ఆధారము కనబడ్డా ఆయన ఏమంటాడు తెలుసా? వీడు అగ్నిలో తీయబడ్డ కొరివి వాడు నాకు కనబడుచున్నాడు అంటాడు. పాపము నిరూపించడానికి దేవుడు ఆధారం చూపించడు, క్షమించడానికి కృప చూపిస్తాడు, కానీ సత్యమును స్థాపించుటకు ఆధారాలు చూపించేవాడై ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, ఈరోజు మనకు అనేకులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. రెండవ రాకడ గురించి ఏమాయో అని ఒక ప్రశ్న అడిగారండి. ఇక్కడ వెనకాల చెప్తారు ఆ మాట కూడా. 2వ పేతురు పత్రికలో మీరు గమనిస్తే 3వ అధ్యాయము దయచేసి 5వ వచనం. ఏలైనగా పూర్వము నుండి ఆకాశము ఉండెను, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిన వారు బుద్ధిపూర్వకంగా మరిచిపోతారు. 3వ వచనములో అంత్య దినములలో అపహాసకులు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడ గురించిన వాగ్దానము. ఈ ప్రశ్న వేస్తారు వాళ్ళు, సమాధానం చెప్పాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు యేసు ప్రభు. ఏడొచ్చిందా ఇంకెప్పుడు వస్తాడు అని అడుగుతారంట. ఆయన ఎన్నో వాగ్దానం చేసింది కదా, ఏమైనా వాగ్దానాలన్నీ అని అడుగుతారంట. ఆయన ప్రవచించింది కదా, ఆ ప్రవచనం నెరవేరలేదు కదా అంటారంట వాళ్ళు. ఏమైంది ఆయన చెప్పిన ప్రవచనం ఎక్కడ పోయింది, ఆయన చేసిన వాగ్దానాలు ఎక్కడ పోయినాయి అడిగేవారు వస్తారు. మీరు మొదట గుర్తించాలి. మరి వేస్తున్న ప్రశ్న మీ దగ్గర జవాబు ఉండాలి. ఆ ప్రవచనం ఎందుకు నెరవేరలేదు, నెరవేరితే ఏ రీతి నెరవేరిందో నువ్వు చెప్పగలగాలి. యేసుప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో నువ్వు చెప్పగలగాలి. నువ్వు సమాధానం చెప్పే స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ రీతిగా సమాధానం చెప్తావు నువ్వు వాళ్ళు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు జవాబుదారీగా ఉండాలంటే నువ్వు కొన్ని సంగతులు తెలుసుకోవాలి. 3 ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పాలంటే నీకు ఏముండాలి? 3 ఉండాలి. ఫస్ట్ 3 ఉండాలి. 3 లేకపోతే చెప్పం కదా. 3 ఉండాలి, 3 తెలిసి ఉండాలి. ఏం బ్రదర్ ప్రార్థన చేద్దామంటే ఇప్పుడు 3 బాగాలేదు అంటుకుంది. అట్లా మనం 3 లేని వారు ఉండదు. దేవుని కార్యాలకు వచ్చినప్పుడు మంచి 3తో ఉండాలి మనం. హల్లెలూయా. రాత్రి అంతా చేద్దామా, రెడీ చేద్దాం ప్రార్థన అన్నట్లు ఉండాలి మనకు. సోమరితనం అనేది ఉండొద్దు. ఇక్కడ దేవుని యొక్క సత్యానికి విరోధంగా, ఈరోజు మనము కలిగి ఉన్న దర్శనానికి విరోధంగా అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నట్టు నువ్వు ఏం తెలుసుకొని ఉండాలంటే నువ్వు మొదటిగా దేవుని యొక్క వాక్యము నీకు స్పష్టంగా తెలవాలంటాడు. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన మాట ఏందో తెలుసా? మొదటి కారణం చెప్తున్నాడు అక్కడ. నువ్వు ప్రతి మూర్ఖుని నోరు మోయించాలంటే, వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలంటే నువ్వు కలిగి ఉండాల్సినటువంటి లక్షణం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట గమనించాలి దేవుని బిడ్డలారా. నువ్వు ప్రతి ఒక్కరికి మూర్ఖంగా మాట్లాడుతున్న వానికి ఏ రకమైన ప్రశ్న నీకు అడిగినా, నువ్వెందుకు యేసుప్రభుని నమ్ముకున్నావన్నా, నువ్వెందుకు ఈ సంఘంలో ఉన్నావన్నా, ఏదన్నా అవతల ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు నీకు జవాబు చెప్పాలంటే నువ్వు మొదట దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేయాలంటున్నాడు దాని గురించి. దేవా, నాకు గూఢమైన సంగతులు తెలియజేయి. మొదటి దినం ఒక అబ్బాయి, 1st క్లాస్ అబ్బాయి, నేను స్కూల్ వరకు ఏడుస్తూ కూర్చున్నాడంట. ఎందుకురా బాబు అంటే, మా సార్లకి క్లారిటీ లేదు, చదువు చెప్పే సార్లకి క్లారిటీ లేదు, అందుకే నేను పోవాలంటే. ఎందుకు క్లారిటీ లేదంటే,
ఇంగ్లీష్ సార్ ఏమో సెల్ అంటే ఫోన్ అంటున్నాడు, ఎకనామిక్స్ సార్ ఏమో సెల్ అంటే అమ్మకం అంటున్నాడు, సోషల్ సార్ ఏమో సెల్ అంటే జైలు అంటున్నాడు, కెమిస్ట్రీ సార్ ఏమో సెల్ అంటే ఒక కణం అంటున్నాడు, మా ఇంటికాడ మైమూన చేస్తేనేమో సెల్ అంటే బ్యాటరీ లేచేది అంటున్నది. సెల్ అంటే ఏంది? బ్యాటరీలు వేస్తాం రా, వాచ్లు వేస్తాం రా. సెల్కే ఒక్క సెల్ అనే మాటకు 8-9 అర్థాలు ఉన్నాయి. ఇది మార్మిక గ్రంథం, గూఢమైన గ్రంథం అంటాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఏమన్నాడు? దీని అంతటిని కూర్చున్నటువంటి వాక్యం ఎటువంటిదంట? దీని అంతటిని కూర్చున్న ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యం వల్లే ఉన్నది అని చెబుతూ, ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని అక్షరము తెలిసిన అంటే చదవచ్చిన దగ్గర తీసుకుపోయి చదివి చెప్పాయంటే వానికి అర్థం కాదంట. అక్షరము తెలిసిన వానికి నేను చెప్పగా వాడంటున్నాడు ఇది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నది. మెన్నెటెక్కి ఉపారసేస్ అంటే ఎవరు చెప్తారు అర్థం బిడ్డ, ఎవరికి అర్థమవుతుంది? ఎంత చదువుకున్నానికి అర్థమవుతుంది. ఇంతకుముందు ఒక మాట నన్ను ఏం మాట అది బర్కోష్ అంటున్నాయి. దాని అర్థం ఎవరు చెప్తాడు? చదవచ్చుడానికి అర్థమవుతుంది. కాబట్టి ఇంకేవో చెప్తాము నేను. కాబట్టి ఇప్పుడు ఈ లోకసభకు మాటలే మనకు బైబిల్ అంటే ప్రత్యక్షత గ్రంథం. దావీదు అందుకే అంటాడు, దేవా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయ్యా, అవి చూచుటకు నా కన్నులు తెరవమన్నాడు. మూర్ఖంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నీకు అడుగుతున్న ఏ రకంగా ప్రశ్న ఏం కాక, యేసు ప్రభు కూడా చాలా మంది వచ్చి ప్రశ్నలు వేసారు, ఆడికి అడుగున్న ప్రశ్నలు వేసారంట ఆయన కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనం అనుకుంటాను, గమనించి చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడు? సమస్తము ఎరిగిన వాడవయ్యా నీవు, ఇప్పుడు అంటే అప్పటిదాకా ఏం వేసారు? ప్రతి ఒక్కరు ప్రశ్నలు వేస్తున్నారు, ప్రతి ప్రశ్నకు యేసయ్య సమాధానం చెప్తూ ఉన్నాడు ఆయన. అడగండి, మీరు ఏంటని అడగండి. 29వ వచనంలో ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా కొంతకాలం కూడా చెప్పిన విషయాలు. ఈ దేవాలయం పడగొట్టుండి తిరిగి 3 రోజులు కడతాను. ఎవరికి అర్థమైతే 3 రోజులలో మనం ఒక పొయ్యిలే కట్టాం. మా పితరులు తిరిగి కొన్ని సంవత్సరాలు కట్టిరయ్యా, నువ్వు 3 రోజులు కడతావు. గూఢార్థంగా మాట్లాడిన సంగతులు ఉన్నాయి, కానీ కొన్నిసార్లు డైరెక్ట్ గా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి అంటే, ఎవడొచ్చి ఏ రకంగా ప్రశ్న వేసినా, ఏ రకంగా నేను గలిబిలి చేయాలి, గందరగోళం చేయాలని చూసినా, కలవరపరచాలని చూసినా, మిమ్మల్ని బెదిరించాలనే ప్రయత్నాలు చేసినా నువ్వు సమాధానం చెప్పాలి. అదిరిపోవద్దు, కలవరపడొద్దు అంటున్నాడు అక్కడ. వారి బెదిరింపులకు మీరు కలవర పడకండి, మీరు సాత్వికమైన మనసుతో మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు. నువ్వు మొదటిగా వాక్యం ఇప్పుడు మమ్మల్ని కలవరపరుస్తాడు వచ్చి నన్ను స్వరాజుని కానీ రవితేజని కానీ రాజుని కలవరపరచగలుగుతారా? ఆయన ఉంటున్నారు అరణ్యలో విట్టాలండి. ఆయనకు అసలు వాట్సాప్ తెలియదు, ఆయన వాట్సాప్ లేదో పంపించారంట ఒక మీద. ఆయన ఎంత మీద చూడండి, ఆయనకు వాట్సాప్ లేదు. ఆ వాట్సాప్ లో ఏమొచ్చిందో కూడా తెలియదు, ఎట్లా చూడాలో కూడా తెలియదు. వాట్సాప్ లో ఆయన లింకులు పంపించి ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంట కొందరు తెలివి తక్కువ మేధావులు. మేధావి తెలివి తక్కువ మేధావి, దుష్ట మేధావి అని యేసు ప్రభు సాతానికి అంటాడు. అయ్యగారు కూడా చాలా సంత మాట్లాడు, వాడు మేధావి కానీ దుష్ట మేధావి. దేవుని బిడ్డలారా, ఈ రోజు కలవరపడుతున్నటువంటి స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడంటే అర్థం ఏంటంటే మనకి చాలా సంగతులు తెలియనందుకు కలవరపడు. అయ్యో ఎట్లా ఇంతకాలం మాతోనే ఉండే కదా, ఇంతకాలం అరే అట్లా అనుకోవద్దు. మనం చాలా ఖతర్నాక్ తయారైపోవాలి. నిన్న వస్తామే ఎప్పుడో కార్లో మాట్లాడుకున్నాం మనము, అపరిచితుడు సినిమా చూసారని అపరిచితుడిలాగా అయిపోవాలి. అప్పటిదాకా వాడు మంచిగా పూజారి లాగా రామ్ 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 సడన్ గా మారిపోతుంది సీన్. అది అట్లెట్లా అంటుందా ఆంటీ గారి పిల్లలు అట్లెట్లా నీడదాకా మంచిగా ఉంటే కదా, ఇప్పుడు ఒకసారి ఎట్లా నాలే వద్దని నీడదాకా వచ్చి ప్రార్థన చేసింది కదా, గంట కట్టి ఎట్లా మాట్లాడాలి అంటుంది. అంటే అపరిచితుని లక్షణాలు మనము పూనుకోవాలి, పూనుకం వచ్చిన వాళ్ళగా మాట్లాడాలి. ఇప్పటిదాకా కథ వేరు,
ఇప్పుడు మనం ఇంకో అవతారం ఎత్తాలి ఉంటుంది సడన్ గా, అర్థం కావో దేవునికి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఆయనకి ఎవడు ఏ ప్రశ్న, ఎందుకంటే ఈ నోస్ వెరీ వెల్ ఎవ్రీథింగ్. యేసు ప్రభుల వారు అన్ని విషయాలు స్పష్టంగా ఎరిగిన వాడు కనుక ఆయనకి ఎవడు ప్రశ్న వేయలేడు. దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమని తెలుసా? దానియేలు ఎంత కఠినమైన ప్రశ్న అడుగును గాక. ఈరోజు ఒకడు మీ సంఘము సరైనది కాదు, మీ నాయకుడు సరైనది కాదు, మీ కథ మీ సిద్ధాంతాలు కరెక్ట్ కావని ఒకడు నాకు పొద్దున్న వాగి నేను అడిగినా, సరే బ్రదర్ సమరైజ్ పేరు చెప్పాను, నువ్వు పాస్టర్ కదా సమరైజ్ పేరు చెప్పంటే వానికి సమరైజ్ పేరు తెలియదు, వాడు పాస్టర్. రాహాబ్ అనే వేష యొక్క భర్త పేరు చెప్పాను, బైబుల్లో ఉండి పేరు. ఆమె పడుతుందా ఆమె వేషాలు? ఆమె పుట్టిన కొడుకు పేరు ఏం పేరు చెప్పండి, అది లేదు. మరి ఆమె యేసుక్రీస్తు వంశంలోకి వచ్చింది కదా, ఆమె ద్వారా రూత్ వచ్చింది కదా. బైబులే సగం తెలియదు వానికి. వాడు నన్ను గురించి, నేను నమ్ముతున్న సిద్ధాంతం గురించి. కొన్నిసార్లు మనకి ఎవరైనా ప్రశ్నలు వేస్తే మనకి రివర్స్ ప్రశ్న వేయాలి మనం. వాడు మనకు ప్రశ్న వేసినప్పుడు ఇది తప్ప తప్ప అంటే అప్పుడు నువ్వే ఏదో చెప్పినట్టు గుర్తుంది నాకు, దేవుడు మాట్లాడి శరంధరం మాట్లాడింది, శరంధరం మాట్లాడి శరంధరం మాట్లాడేది ఇక్కడ అని ప్రశ్న వేయాలి. అప్పుడు ఆన్సర్ ఉంటుంది. వాడు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పొద్దు మనము. అప్పుడు శరంధరం మాట్లాడినట్టు కదా, అప్పుడు చెప్పిన సాక్ష్యం ఎక్కడ పోయింది, ఏమాయనని మనం అడగాలి. దేవుని పెట్టారా, దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దానియేలు గురించి. ఎటువంటి స్టేటస్ లో దానియేలు ఉన్నాడంటే ఏంటండి, కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్తారంట ఆయన. 5వ అధ్యాయం 12వ వచనము, శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చుటకు జ్ఞానములు తెలివియు గలవాడుగా ఉన్నాడు దానియేలు. ఆయన మామూలు స్థాయి కాదు. ఎంత కఠినమైన ప్రశ్నలు రాజు అడగను గాక, రాజ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ అడుగురు గాక, దానియేలు ఒక్కడు సరిపోతాడు. ఎందుకంటే ఈయన ఆత్మజ్ఞాని దైవజ్ఞాని. ఎవడో చెప్పుకుంటూ ఉంటుంది అవలగాడు, ఆత్మజ్ఞాని దైవజ్ఞాని, మనకి అసలు ఏమీ తెలియదు. కఠినమైన ప్రశ్నలకు 16వ వచనం చూడండి, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడవని నిన్ను గురించి నేను విని ఉన్నాను. దానియేలు ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే, ఎటువంటి ప్రశ్న రాని అతను దానియేలు దగ్గరికి దానికి సమాధానం ఉంటుంది. ఈ తరంలో కూడా ఒక దానియేలు ఉన్నాడు. ఎటువంటి ప్రశ్న అడిగిన కాక ఆ దానియేలు దగ్గర సమాధానం ఉంది. యథార్థవాదిలో క్షీరసాగర మదనం అనే ప్రోగ్రాంలో మీరు చూడొచ్చు. ఎంత కఠినమైన ప్రశ్నలో ఊహించలేం, కానీ ప్రతిదానికి జవాబు ఆయన దగ్గర ఉంది. అకార్డింగ్ టు స్క్రిప్చర్, వాక్యానుసారంగా జవాబు ఉంది. మారల్ గా సమాజంలో ఎవడు ఖండించలేనటువంటి జవాబుదారిగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో నువ్వు ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పగలగాలి అంటే నువ్వు గూఢార్థములు ఎరిగిన వ్యక్తి ఉండాలి. పైపైన చూస్తే సంగతులు అర్థం కావంటాడు పౌలు. మీరు సంగతులను పైపైన చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని భ్రష్టులు అంటున్నారు, సంగతుల్ని పైపైన చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని శరీర సంబంధి అంటున్నారు, సంగతుల్ని పైపైన చూస్తున్నారు కాబట్టి మా ప్రసంగాలు కొరగానివని అంటున్నారు, మా పత్రికలు బలీయమైనవని అంటున్నారు. కారణం ఏంటంటే వీడి సంగతులు పైపైన చూస్తున్నాడు. సంగతులు లోతుకు చూసినప్పుడు ఆ రెవల్యూషన్ వేరు. పైపైన చూస్తే మాత్రము ఇదేదో బుక్ ఇంకొంది కాపీ కొట్టిన అనుకుంటాడు వాడు. తెలుగు తక్కువ ఎన్లైట్మెంట్ లేదు. They didn't have the anointing of the Holy Spirit as well as they didn't have the enlightenment in their heart and minds. అమెరికాలో కూర్చొని ఇక్కడ అన్ని గ్రంథాలు రాసి కాపీ కూడా చెప్తే అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ ఉండాలి ప్రత్యక్షత, లేకపోతే నీళ్ళకి అర్థం కాదు. అది గ్రంథాలు ప్రత్యక్షతతో కూడుకున్నటువంటి గ్రంథాలు, కఠినమైన ప్రశ్నలకు సమాధానం ఉన్నటువంటి గ్రంథాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో మనం కూడా మొదట ఎరిగి ఉండాల్సిన విషయం ఏంటంటే వాక్యం యొక్క లోతును, గూఢార్థములను, మర్మములను తెలిసిన వారిగా మనం ఉండాలి. అప్పుడు మనం కలవరా లేకపోతే ఎవరేమో అందరు చెప్తున్నారు నీకు అంగెదిలాగా నువ్వు నేర్చుకుపోతే లాస్ట్కి వస్తే అది నీకు ఎక్కడ కాకుండా అయిపోతుంది. వి షుడ్ ఫిల్టర్ ఇట్. ఎవడే మాట్లాడినా మనం దాన్ని ఫిల్టర్ చేయాలి. ఇది ఎంతవరకు వాక్యానుసారంగా ఉందో చూడాలా. నువ్వు ఏది పడతాడు విన్నావు అనుకో, నువ్వు సాతానుకు నువ్వు వెంటనే చిక్కిపోతావు. మనం సాతానుకు దొరకొద్దు, వాడు కన్ఫ్యూజ్ కావాలి. వి నీడ్ టు కన్ఫ్యూజ్ డీమన్. సాతాననే మనం కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉండాలి. దొరకొద్దు వానికి.
కొరకరాలు కొయ్యగా తయారైపోవాలి మనకంటే నువ్వు లేఖనాన్ని ఫస్ట్ క్షుణ్ణంగా ఎరిగిన వాడవై ఉండాలి. ఇది మొదటి కారణం. రెండవది, నువ్వు అభిషేకం కలిగి ఉండాలి. ప్రతి వానికి సమాధానం చెప్పాలంటే అభిషేకం అవసరం. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా అంటే 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి వారు ఉన్నారు కొందరు. అందులో 8వ వచనంలో, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండుకున్న వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచూ ఉండేను. ఆయనకు కొంతమంది వచ్చారంట, కొన్ని ప్రాంతాల వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో తరికిస్తూ ఉన్నారు. 10వ వచనంలో తరికిస్తూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు. కానీ మాట ఎందును అతడు అగుపరిచిన జ్ఞానము, అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. ఎవరైనా మనతో నుంచి వాదిస్తున్నప్పుడు, తరికిస్తున్నప్పుడు వాడు నోరు మూసుకోవాలంటే నీకు మొదటిగా వాక్యం ఎరిగి ఉండాలి నీవు. రెండవది, దేవునికి అభిషేకం మీద ఉండాలి. హల్లెలూయా. దేవుని అభిషేకం లేకపోతే వాడి మాటలకి మనం లొంగిపోయే పరిస్థితి ఉంటుంది. మాటల్లో వానికి చిక్కొద్దు, మాటల్లో వానికి దొరకొద్దు. వాని మాటల్లోనే వాని కుయుక్తిలో వాడిని నిరీక్షించాలి. మనం జ్ఞానుల జ్ఞానమును ఆయన ఏం చేస్తున్నాడంట, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన నిరీక్షిస్తున్నాడు అంటాడు దేవుడు. మనం మాట్లాడితే, తరిగిస్తే, వాదిస్తే అవతల వాడే ఇరుక్కోవాలి తప్పితే మనం వాడి మాయలో పడే పరిస్థితి ఉండొద్దండి. నీకు అభిషేకం ఉండాలి. అంతేకాదు, 3వ సంగతి చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో వీటిని గురించి పౌలు తన పత్రికలన్నిటిలో బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టతరమైనవి గనుక వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములకు అపార్థము చేసినట్లు అంటున్నాడు. కొందరు స్వకీయ నాశనము కొరకు లేఖనాలను అపార్థం చేస్తారంట. వానికి అర్థం కాదు లేఖనం. అనుకూల బోధలు చేస్తున్నాడు ఇసుంటలు ఈ జాబితాలో ఉన్నాడు. అనుకూల బోధలు కాదురా బాబు, నీకు అర్థం అవుతులేదు అది. బికాస్ యు ఆర్ అన్ఫిట్ టు అండర్స్టాండ్ ఇట్. నువ్వు అస్థిరుడిగా ఉంటే అర్థమైతే అంటాడు. ఇక్కడ పౌలు చెప్పిన సంగతులు కొందరికి అర్థం కాలే. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఈస్ దేర్. వాడు ఒక స్టేబుల్ గా లేడు అక్కడ, అస్థిరుడుగా ఉన్నాడు. అస్థిరుడుగా ఉన్నానికి అర్థం కావు, స్థిరంగా ఉండాలి. వానికి అర్థమైతే ఈ పౌలు చెప్తున్న సంగతులు. అస్థిరుడైన వానికి ఆయన పాపాన్ని ప్రోత్సహిస్తున్న వాడిగా కనబడతాడు. ఆ రోమిలకు రాసిన పత్రిక 7, 8, 6 అధ్యాయాలు మనం గమనిస్తే, నేను మేలనేది చేయబోయి అలాగ చేయలేకపోతున్నాను అంటాడు. అది పాపాన్ని ప్రోత్సహించడమా? నేను పాపంలో ప్రధానం అంటే ఎన్ని పాపాలు చేసినావా నువ్వు అంటే అది పాపాన్ని ఎంకరేజ్మెంట్ చేసుకోవడమా? ఏ మంచి నాడు లేదని చెప్తున్నాడు. నేను పాపానికి అమ్మబడి ఉన్నాను అంటాడు. మరి ఇదంతా పాపానికి ప్రోత్సహించుకునే బోధ చేసుకుంటున్నాడు ఆ పౌలు. నీకు అర్థం కావు అందులో ఉన్న డెప్త్ ఏందో, నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు అస్థిరుడో కాబట్టి. పౌలు చెప్పిన సంగతులు అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నట్లుగానే ఈ తరంలో మన నాయకుడు ఓపెర్ గారు రాసినటువంటి గ్రంథాలను అపార్థం చేసుకుంటున్న వారు ఉన్నారు. ఎందుకంటే వారు అస్థిరులు. అటువంటి వారికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. మనం అందరం జవాబుదారులం అన్నమాట. వీఆర్ ద ఆన్సరబుల్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్. వారు ఎవరన్నా కానీ కాక ప్రతి ఒక్కరికి నువ్వు జవాబు చెప్పగలగాలి. అంటే నువ్వు మొదటిగా వాక్యాన్ని ఎరిగిన వాడవై ఉండాలి. క్షుణ్ణంగా దేవుడు దాసు రాసిన గ్రంథాన్ని ఎరిగిన వాడవై ఉండాలి. నువ్వు అభిషేకం పొందిన వాడవై ఉండాలి. నువ్వు స్థిరుడుగా ఉండాలి. అస్థిరుడైన వాడు దేవుని దగ్గర ఏం దొరకదు. చంచల మనసుకుని ఉండరు కొందరు, స్థిరంగా ఉండరు. చిన్న శోధనలు రాగానే దేవుని విడిచిపెట్టడం, సంఘాన్ని విడిచిపెట్టడం చేస్తాడు చూడండి. వాడు 20 సంవత్సరాలు భక్తి సాధన చేసినా మనకు అభిషేకం దొరకదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు, దయచేసి గమనించండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మేము అభిషేకం పొందుకున్నామంటే అంతకన్నా ముందు దేవుడు స్థిరపరిచాడు. అస్థిరుడైన వానికి అభిషేకం ఉండదు. అభిషేకం ఉన్నట్టు కనబడుతుంది. ఏదో కొంచెం 4-5 పాటలు పాడి 4-5 ఇంత అన్ని భాషలు మాట్లాడంగానే వీడే దేవుడు ఆత్మ నింపబడి అనుకోవద్దు. బ్రహ్మపరచు ఆత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. తెలుగు భాషని అర్థం కాదు, అన్ని భాషలు ఏమర్థమైతే ఇంకా ఏవాడు ఇట్లా మాట్లాడుతుండో మనకి తెలుస్తుంది. తెలుగు భాష సరిగా అర్థం కాదు, మాకు కుదరదు మాట్లాడతారు. నెత్తినోరు కొట్టుకున్నారు, ఏం చెప్తున్నాడో మనకు తెలుస్తలేదు. తెలుగులో చెప్తున్నాడా లేకపోతే ఇంకో భాషలో చెప్తున్నాడా. కాబట్టి మనము అయోమయంలో ఉన్నది దేవుని బిడ్డలారా. చాలా జాగ్రత్త పడాల్సినటువంటి టైం వచ్చింది. అపాయకరమైనటువంటి దినాలు వచ్చినాయి.
నువ్వు సమస్తం ఎరిగిన వాడవై ఉండాలి, గ్రహించిన వాడవై ఉండాలి, అట్ ద సేమ్ టైం నువ్వు ఫిల్టర్ చేస్తున్న వాడవై ఉండాలి. వారు అడుగుతున్న ప్రశ్నకు జవాబుదారీగా నీవు ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు వారు ఒకవేళ ఓవర్గా మాట్లాడితేనంట అక్కడ అంటాడు, నువ్వు సమాధానం చెప్తూ చెప్తూ వారి నోరు మోయించాలంట. ఎటువంటి సమాధానం చెప్పాలి తెలుసా? నువ్వు ఆన్సర్ ఇస్తే వాడి నోరు తెరవద్దు. ఇంకా పేతురు రాసినటువంటి పత్రిక దయచేసి 14వ వచనం దయచేసి గమనించండి. 14వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు? రాజు అందరికి అధిపతియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల్లో నోరులో మూయించుట దేవుని. అరే ఎట్లా నోరు మూయించాలి బా దేవుని? నువ్వు మోయించడమే దేవుని చిత్తం అంటున్నాడు దేవుడు. వాళ్ళ మాటలు వింటే దేవుని చిత్తం కాదు. ఒక్క క్షణంలో వాడు దేవుని యొక్క చిత్తానికి విరోధంగా ఇంతకుముందు అన్నం గుర్తు చేసినట్లుగా ఎంత అద్భుతమైన ప్రచండమైన విషయాలు ఉంటాయి ప్రజలను మాట్లాడితే. యేసు ప్రభు నేనే మార్గము సత్యం అన్నాడు పరలోకానికి. కానీ ఇంకో కొంతమందికి కొన్ని అడ్డు మార్గాలు కూడా ఏర్పాటు చేసేటంట. అరే వాట రెవల్యూషన్. బిలాము ఒక మార్గం ఉంది, కయ్యను ఒక మార్గం ఉంది, కోరావు నడిచిన మార్గము. చాలా రూట్లు ఉన్నాయి. మనం ఏడబడతాడా ఎగ్జిట్ కావద్దు, మధ్యలో ఎగ్జిట్ కావద్దు. మనం ఎట్టానంటే నా దారి రహదారి. నేను సందులో వెళ్ళాను కానీ ఎగ్జిట్ అయ్యి మనము సర్వీస్ రోడ్ మీద ప్రయాణం చేద్దాం అనుకుంటారు కొందరు పరలోక రాజ్యానికి. మధ్యలో ఎగ్జిట్ అయ్యి నువ్వు ఎక్కినావంటే, హైవే ఎక్కినావంటే ఏడ దిగాలి? మళ్ళీ పరలోకంలో దిగాలి. హల్లెలూయా. మధ్యలో ఎగ్జిట్ అవ్వకూడదు. చాలా ఎగ్జిట్ కనిపిస్తాయి. ఇంటికి పోయి జోగి పెట్టున్నది ఇక్కడ అంత చాలా జోగి పెట్ట నీకు మంచి అనుకున్నది దొరుకుతుంది అనుకుంటే అడిగి పోదు. కొందరు బొట్టుపడి పడి కాడ ఎగ్జిట్ ఉంటుంది. ఈడ కూడా దొరుకుతుంది, తాటి కాడ దొరుకుతుంది. ఇలా దిద్ద నీకు అని చూపిస్తారు సైతాలు. ఆ పక్కనే ఉంటాయి తాటి చెట్లు అన్ని. ఇంకో దూరం పోయిన తర్వాత ఇంకో ఎగ్జిట్, మస్తు ఎగ్జిట్లు వస్తాయి. కానీ మనం ఎక్కడ దిగొద్దు దేవుని బిడ్డలారా. అట్ ది సేమ్ టైం మనం వెళ్తున్న మార్గం ఎవరింటే నడుస్తున్నాం మనం? ఇది బిలాము త్రోవనా, ఇది కయ్యూను త్రోవనా, ఇది కోరావు త్రోవనా, లేకపోతే ఇది బాప్తిస్మిచ్చే వారి త్రోవనా, లేకపోతే ఇది పౌలు త్రోవనా, లేకపోతే ఇది యేసయ్య త్రోవనా? భక్తులు నడిచిన త్రోవలో మనం నడవాలి. వారు మనకు మాదిరి చూపించారు కాబట్టి భ్రష్టులు నడిచిన త్రోవలో మనం నడవద్దు. అనేకులు భ్రష్టులు నడిచిన త్రోవ నడవడానికి ఇష్టపడుతున్నారు. కనుక మనము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం వచ్చింది దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు సమాధానం చెప్పాలి లోకానికంటే ఈ 3 సంగతులు ఎరిగిన వాడపై ఉండాలి. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అంతేకాదు నువ్వు సమాజానికి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు నువ్వు యేసు ప్రభువును మాత్రమే దేవుడు నమ్ముకున్నావు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో కొందరు ప్రశ్న అడుగుతారట లోకస్తులు. ఏమన్నా తెలుసా? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ, లోకరక్షకుడు ఎక్కడ అడుగుతుంది ఈరోజు లోకం. నువ్వు చెప్పాలి అడ్రస్. వెర్ ఇస్ ద ప్లేస్ హి హస్ బర్త్. యేసు ప్రభు పుట్టినటువంటి స్థలమును చెప్పగలగాలి. ఆయన నా హృదయంలో పుట్టినాడు, అందుకే మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అంటే నాలో పుట్టిన బాబు. ఐ యామ్ ద విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు కొరకు నేను సాక్షిని. అదే సువార్త. ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన చెప్పే సువార్త కాదు, ఇప్పుడు నాలో పుట్టిన చెప్పే సువార్త. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఈ పనిలో మనం బిజీ అయిపోదాం. మనం ఎవరికి సాక్షులుగా ఉందామో మనం ప్రశ్నించుకుందాం. మనం సమాధానం చెప్పే విషయంలో కూడా జాగ్రత్త గమనించండి. మీరు సమాధానం చెప్పే విషయంలో సాత్వికం అనేది ఉండాలి. వాని మనము అక్కడ అంటాడు సాత్వికమైన మనసుతో అనే మాట మనకు కనబడుతుందండి. ఎట్లా సమాధానం చెప్పాలి? ఆన్సర్ ఎట్లా చెప్పాలి చెప్పండి? ప్రేమ చేత నింపబడి చెప్పాలి, సాత్వికంతో సమాధానం చెప్పాలి. నీకు సాత్వికం మట్టిగా రాదు. ఎందుకంటే భర్త మనకు ఉన్నటువంటిది అన్ని కూడా గర్వము, అహంకారము, కోపము ఇవన్నీ భయపడుతూ వచ్చినాయి. సాత్వికం మనకి లేదు, పుట్టుకతో మనకు. సాత్వికాన్ని దేవుడి దగ్గర అడిగి సంపాదించుకోవాల్సినటువంటి విద్య. నాకు సాత్వికం కావాలి ప్రభు అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను కొంతకాలము అణుచుతారన్నమాట. నగలు కూడా తను నీకు సాత్విక రావడానికి. మొన్నటి దినం నన్న గుర్తు చేశాడు. ద్వితీయోపదేశ కాండ 8వ అధ్యాయం 2వ వచనంలో ఇజ్రాయేల్ జనాంగం నడిపిస్తున్నప్పుడు దేవుడు వారిని అరణ్యంలో అణిచిండంట.
మరలాంటి స్థలాలు రప్పించినాడు దేవుడు. ఆ మరలాంటి స్థలాల్లో కూడా వారు నడిచాలనుకున్నా. ఈరోజు కూడా మరలాంటి స్థలాలు వచ్చినాయి. చేదు అనుభవమే కదా. ఇప్పుడు మన దైవజనుడు, మనతో పాటు ఉన్నటువంటి మిత్రులు, ఇక్కడ సేవ చేసినటువంటి వ్యక్తి తొలగిపోవడం అనేది ఒక చేదు అనుభవమే. కానీ అవకాశం ఇచ్చిండు, మనం ఏం చేద్దాం? ఇది మనకంతా సంతోషకరమైన విషయం కాదు కదా, బాధపడాల్సిన విషయమే. 9 సంవత్సరాలు సత్యంలో ఉండి వెంబడించి బిలాములాగా, బిలాము ఎన్నో సంవత్సరాలు దేవుత నడిచిన వాడు చిన్న ఆశను చూసి రాంగ్ రూట్లో వెళ్ళిపోయినట్టుగా. ఇదంతా మనం ఏడవలసినటువంటి మూమెంటే, సంతోషపడే మూమెంటే కాదు. మనం మళ్ళా ఇంకో మనిషిని 9 సంవత్సరాలు వెంబడించే మనిషిని తయారు చేయడానికి ఎంత కష్టమవుతుంది. కానీ రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు మాత్రం మనం ఆయన రూట్లో వెళ్ళడానికి ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉన్నా ఆయన వెళ్ళిన రూట్లో మనం పోతూ మన మార్గము దేవుడి చిత్తానుసారమైన మార్గం అయి ఉండాలి. హల్లెలూయా. దీని కూడా నీకు చాలా సీరియస్ ఉంది. ఆ గట్స్ ఉండాలి. అనుబంధాలు పెంచుకోవద్దు అందుకే ఎవరి మీద. ఎవడెంతవరకు మనతో స్థిరంగా ఉంటుందో తెలియదు. దేవుని బిడ్డలారా, అంతే దినాలు ఆరంభమైన సైతాను బలంగా పనిచేస్తున్నాడు. ఎవరి మీద ద్వేషంతో, కోపంతో ఈ మాటలు చెప్తలేము. ఈరోజు సాతాను లోకంలో పనిచేస్తలేడు. ఈరోజు సాతాను సంఘంలో పనిచేస్తున్నాడు. సంఘంలోకి వచ్చింది వాడు. ఆదిమ సంఘంలోకి వచ్చి హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే వారి మీద హెబ్రీలకు విభేదం పుట్టించినట్లుగా, విడదీయడానికి ప్రయత్నం చేసినట్టుగా డివిజన్ ప్రారంభించబడ్డది మొదటి శతాబ్దంలోనే. ఈరోజు మన సంఘంలో కూడా వాడు అనేకుల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు సత్యంలో నుంచి. సాతాను చెలరేగి పనిచేస్తున్నాడు. సైతాను చెలరేగే సమయం బికలేదాని సింహాపూరితి గర్జించుచుండే, సంఖ్యలతో వచ్చి సైతానుని బంధించి, సంఖ్యలతో వచ్చి సైతానుని బంధించి సమాధాన రాజ్యము స్థాపించారావా. ఈ జీవితాన్ని లేకున్నాను నా చెయ్యి నా యేసు నాదా. మొదటి జామాయేమో మీరింకా రారయ్యే, రెండవ జామున దాడాలేవే, మూడవ జామాయే మీరింకా రారయ్యే, మూడవ జామాయే మీరింకా రారయ్యే, నాలుగవ జామున నడిచి వస్తున్నారా. ఈ జీవితాన్ని లేకున్నాను నా చెయ్యి పట్టుకో. సంఘముగా శాంతి కాపాడి సమాన తత్వం గోచమతిపోయే, సంఘముగా శాంతి కాపాడి సమాన తత్వం గోచమతిపోయే, సోదరులే నాకు శత్రువులైరి, సోదరులే నాకు శత్రువులైరి, సమాధానమును సదా సరకుగా, సమాధానమును సదా సరకుగా రావా. ఈ జీవితాన్ని నా చెయ్యి పట్టుకున్నారే. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రభువుని పిలవాల్సిన సమయం. దేవా, సైతాను చెలరేగి పనిచేస్తున్నాను అయ్యా, మా శక్తి సరిపోదు, మా భక్తి సరిపోదు అని ఎదిరించడానికి నీవే దిగిరా. హల్లెలూయా. మా సమాధానాలకు కొంతవరకు పనిచేస్తాయి తండ్రి. మూర్ఖులను మోయించేంత వరకు పనిచేస్తాయి, కానీ ఆ మూర్ఖుల హృదయాల మార్పును తీసుకురా. నువ్వు దిగి వస్తే ఎటువంటి మూర్ఖుల హృదయాలైనా కదిలించబడాల్సిందే. ఎంతమందికి సాతాను ఎవరైతే చెలరేగి ఎవరి హృదయాలు పాడు చేసినాడో అందరి హృదయాల్లో నుంచి సైతాన్ని నిలబొట్టు. నువ్వు శక్తిమంతుడు, నువ్వు దిగిరా, నువ్వు దిగిరా. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నది కనుక అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినాయి. ఈరోజు మనం రేపబడదాం, మనం పురుగొల్పబడదాం. ఈరోజు మన ఆత్మస్థితి ఏదైతే ఉందో పరీక్షించుకుందాం. ఈరోజు మన మీద వస్తున్నటువంటి జాడులు ఏవైతే ఉన్నాయో, బెదిరింపులు ఏవైతే ఉన్నాయో, భయం ఏదైతే ఉందో. ఒక ఆయనకు ఫోన్ చేసి అనుకుంటే, మీరు సంఘంలో ఉంటే మీకు శాపం వస్తుందా? ఇది బెదిరింపు కాదా? దేవుడు ఆశీర్వాదం రాదు, మీకు శాపం వస్తుందని ఒక పెద్ద మనిషికి బెదిరిస్తూ ఉండే. ఏమనుకోవాలి ఆ పెద్ద మనిషి? నువ్వు ఆ శాపానికి కారకుడు, ఇంకోరికి ఆ శాపం తీసుకెళ్తావా? కాబట్టి ఈరోజు జాగ్రత్త పడదాం. బెదిరింపులు ఏం పని చేయి. హేతువు లేని శాపం వర్తించదు. మనం సత్యం కొరకు నిలబడ్డ వారం. హల్లెలూయా.
కనుక దేవుని బిడ్డలారా మీరు యుక్త ప్రవర్తన గల వారి జీవించండి. మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎత్తువడుగు ప్రతి వారికి సమాధానం చెప్పడానికి ధైర్యంగా ఉండండి. అభిషేకం అడగండి. దేవుని యొక్క వాక్యాలు ఇప్పటి నుంచి మీకు మళ్ళా స్వరజన గారు వస్తారు. ఎన్నో లేఖన సత్య ఆయన ఎన్నో లోతైన విషయాలు మీకు నేర్పిస్తారు. ఎటువంటి వారి నోరైనా మీరు సింపుల్ గా ముగించవచ్చు. మీరు వేదాంత విద్య జరిగిన వారు కావాల్సిన అవసరం లేదు. అన్నజనుల సంగతులు జాగ్రత్తగా మీరు వింటే మరి సరసయ్య గారు ఇట్లా వాక్యానుసారం గీత రాయటం అని చెప్పిండు. అయినా మరి నువ్వు ఏం చెప్తావని అక్కడ వాక్యం ఉంటుంది, దూషణ మాటలు ఉంటాయి, తప్పించుకునే మాటలు ఉంటాయి. అప్పుడు గుర్తించాలి ఇది సైతాన్ యొక్క లక్షణం. హల్లెలూయా. కనుక జాగ్రత్త పడదాం అపాయకరమైన కాలాల్లో దేవుని బిడ్డలారా. ఈరోజు మీరందరూ కూడా సమాధానం చెప్పగలిగే స్థితికి రావాలని దేవుడికి శక్తిని అడగండి, అభిషేకం అడగండి, సహాయం అడగండి. మేము కొంతవరకే ఉంటాం, మేము ఎప్పటికీ మీ పక్కన ఉండలేము. మీరే సమాధానం చెప్పేటట్టు తయారు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. అటువంటి జ్ఞాన హృదయం మనందరికీ దేవుడు దయచేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయను గాక. అందరం కూడా కొద్ది నిమిషం